ప్రతిరోజు ఇంటి నుండి బయలుదేరే ముందు చేయాల్సిన శుభ ఆచారాలు, మంచి జరిగే పద్ధతులు. నమస్తే, మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ప్రతిరోజు ఉదయం మనం ఇంటి నుండి బయటకు అడుగుపెట్టే ముందు తెలియకుండానే కొన్ని విషయాలు చేస్తుంటాం. చాలామందికి ఇవి కేవలం అలవాట్లు మాత్రమే కాదు, మంచి జరగాలని, పనులు సజావుగా సాగాలని కోరుకునే మనసులోనే ప్రార్థనలు. ఈరోజు మనం ప్రతిరోజు ఇంటి నుండి బయలుదేరే ముందు మనం పాటించాల్సిన కొన్ని శుభ ఆచారాలు మరియు అవి పాటిస్తే మనకు ఎలా మంచి జరుగుతుందో తెలుసుకుందాం. 1. దేవుడికి నమస్కరించడం. మొదటిది మన సంస్కృతిలో చాలా ముఖ్యమైనది దేవుడికి నమస్కరించడం. మీరు మీ ఇష్ట దైవానికి లేదా పూజగదిలో దేవుడికి నమస్కరించి బయలుదేరడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది మనకు ఒక రకమైన మానసిక ప్రశాంతతను, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మనం చేసే పనిలో దైవానుగ్రహం ఉంటుందని నమ్మకం కలుగుతుంది. 2. నీరు తాగడం లేదా చల్లడం. రెండవ ఆచారం చాలామంది పాటించేది నీరు త్రాగడం లేదా ఇంటి గుమ్మం వద్ద కొంచెం నీళ్లు చల్లడం. ప్రయాణానికి ముందు కొద్దిగా నీరు త్రాగడం వల్ల శరీరం తాజాగా ఉంటుంది. ఇంటి ముందు నీళ్లు చల్లడం వల్ల ఇంట్లోకి చెడు ప్రభావాలు రాకుండా ఉంటాయని, బయటకి వెళ్ళేప్పుడు ఆటంకాలు లేకుండా పనులు సాగుతాయని నమ్మకం. 3. పెద్దల ఆశీస్సులు. మూడవది మన కుటుంబ బంధాలను బలపరిచేది పెద్దల ఆశీస్సులు తీసుకోవడం. ఇంట్లో తల్లిదండ్రులు, తాతయ్య, నానమ్మ వంటి పెద్దవారు ఉన్నట్లయితే వారి పాదాలను నమస్కరించి ఆశీస్సులు తీసుకోవడం చాలా శ్రేయస్కరం. వారి ఆశీర్వచనం మనకు ఒక కవచంలా పనిచేస్తుందని, మనం చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తామని నమ్మకం. 4. స్వీట్ తినడం. నాలుగవ ఆచారం చాలా సరళమైనది. కొద్దిగా స్వీట్ తినడం. బెల్లం ముక్క, పంచదార పలక లేదా ఏదైనా చిన్న స్వీట్ బయటకు వెళ్ళే ముందు తినడం మంచిదని అంటారు. ఇది మనసుకి ఆనందాన్ని ఇస్తుంది మరియు ఆ రోజు అంతా తీయగా, శుభప్రదంగా గడుస్తుందని నమ్మకం. 5. కుంకుమ బొట్టు పెట్టుకోవడం. మహిళలు పాటించాల్సిన 5వ ఆచారం కుంకుమ బొట్టు పెట్టుకోవడం. ఇంటి నుండి బయలుదేరేటప్పుడు నుదటన కుంకుమ బొట్టు పెట్టుకోవడం శుభానికి సంకేతం. ఇది వారి పవిత్రతను, శక్తిని సూచిస్తుంది. చివరిది మన చుట్టూ ఉన్న మంచిని గుర్తించడం. శుభసూచకాలు చూడడం. బయటికి వెళ్ళేప్పుడు ఆవు, ఏనుగు, దేవుడి విగ్రహాలు, అరటి చెట్లు, చేపలు, పూలు వంటి వాటిని చూడడం మంచిదని అంటారు. ఇవి శుభానికి సంకేతాలుగా భావిస్తారు. మీకు వీలైనప్పుడల్లా ఈ శుభసూచికలను చూడడానికి ప్రయత్నించండి. ఈ ఆచారాలు కేవలం నమ్మకాలు మాత్రమే కావు. అవి మనసుకి ఒక రకమైన ధైర్యాన్ని, సానుకూల దృక్పథాన్ని ఇస్తాయి. మన రోజును మంచిగా ప్రారంభించడానికి, పనులను విజయవంతంగా పూర్తి చేయడానికి ఈ చిన్నపాటి పద్ధతులు చాలా సహాయపడతాయి. మీకు ఈ ఆచారాలలో ఏవి బాగా నచ్చుతాయి లేదా మీరు ఇంకేమైనా పాటిస్తారా అనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటివన్నీ ఆసక్తికరమైన వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.